ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలను ధ్యానం చేద్దాము. దేవుని యొక్క అత్యంతమైన కృపను బట్టి 2020 సంవత్సరం ఈస్టర్ దినం తర్వాత 3వ ఆదివారం కొరకు మనకు ప్రభువు పరిశుద్ధాత్మను మనకి సహాయంగా ఇచ్చి చేర్చారు. ఈ సభా దినం బట్టి దేవాది దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభు నా పేరిట సబాత దిన శుభములు తెలియపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని దినాలు మనల్ని కాచి కాపాడి లోకమంతా కూడా భయంకరమైనటువంటి మరణానికి సంబంధించిన మరణ అపాయము కలుగ చేయగలిగినటువంటి వ్యాధి వనను ఆయన కృపను బట్టి మనలను ఆరోగ్యంగా ఆయన కాపాడుతున్నందుకు దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు చెల్లించుదాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 23 వచనాలు త్వరితగతిన చదివి ముందుకు వెళదాం. కొంచెం కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిది. వారు తనను అడుగకోరుచుండినని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకొంచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించును, మీరు దుఃఖితులు కానీ మీ దుఃఖము సంతోషమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనన్న సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నదు. అటువల్ల మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవరునూ మీ యొద్ద నుండి తీసివేయరు. ఆ దినమున మీరు దేని గూర్చి నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాక్యం ఎంత పర్యంతము ప్రభువారి శిష్యుల్ని ఉద్దేశించి కొంచెము కాలము తర్వాత నన్ను చూడరు, తర్వాత మళ్ళీ చూస్తారు అనే మాటలను బట్టి శిష్యులు కొంచెం కలవరం పొందినట్లుగా, అంటే అది వారు అర్థం చేసుకోలేనట్లుగా మనం వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతూ ఉన్నాం. 18వ వచనం చూసినప్పుడు కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి? ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. ఆయన ఏం చెప్తున్నారో మనకి అర్థం అవ్వట్లేదు అని తమలో తాము మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కూడాను బోధకుడా నువ్వు చెప్పినది మాకు అర్థం కాలేదని, మేము గ్రహించలేకపోతున్నామని చెప్పడానికి తెగించలేదు. వారు తన్ను అడుగ గోరిచుండునని యేసు ఎరిగి వారితో ఇట్లనడు. అయితే మనస్సులు, అంతరంగము, హృదయం తెలుసుకోగలిగిన సమర్థుడైన దేవుడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారు అంటే, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనిచున్నారా? మన మనసులో అనుకుంటున్న మాటలు ఆయన ముందుగానే గ్రహించి అవి మీరు ఇలాగా మనసులో తలంచుతున్నారు కదా, మీరు ఒకరితో ఒకరు మెల్లమెల్లగా మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పారు. చెప్పి 20వ వచనం చూసినప్పుడు మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తూ ఒక స్త్రీని ఆమె ప్రసవ దినాలు, గర్భము దాల్చినది మొదలుకొని ప్రసవ దినాలు, ప్రసవించి బిడ్డను ఎత్తుకున్నగలిగినంత వరకు, లేక చూడగలిగిన బిడ్డను చూచినంత వరకు, ప్రసవం అయిపోయినంత వరకు కూడా ఆ స్త్రీ యొక్క వేదనలు, బాధలు, ఇబ్బందులు అన్నిటినీ కూడాను అక్కడ ఉపమాన రీతిగా లేకపోతే ఉదాహరణ రీతిగా కొంచెము కాలము మీరు నా నిమిత్తమై శ్రమ అనుభవించాలి, బాధ అనుభవించాలి, ఇబ్బందులు పడాలి, కష్ట నష్టాలు, మరణాపాయాలు ఎదుర్కోవాలి,
ఆ తర్వాత మీరు సంతోషంతో ఉంటారు. ఆ సంతోషము ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటుంది. అది ఇంక ఎప్పుడూ మీ దగ్గర నుంచి ఎవరినూ తీసుకొని తీయలేరు అనేటువంటి మాటలను ప్రభువారు చెప్పినట్లుగా మనము గమనించగలుగుతాం. ఆ మాటలు అపోస్తల కార్యముల గ్రంథంలోను మరి ఇతర పత్రికల్లో కూడా రాయబడి ఉన్నాయి. అవి ముందుకి మనము ధ్యానం చేసుకుందాం. నేటి దినము మరి ప్రభు యొక్క మనస్సు అనగా సిలువను ఆయన ఎక్కి ఉన్నప్పుడు, లేకపోతే ఒక మనిషి మానవుడు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఉదాహరణకు దావీదు భక్తుడిని మనం చూసినప్పుడు, అదేవిధంగా ఇర్మియా ద్వారా కొన్ని మాటలను విలాపవాక్యముల గ్రంథంలో మనం ధ్యానం చేసినప్పుడు, ఆ కీర్తనల ద్వారా దావీదు యాత్రలలో తను అనుభవించిన అనుభవాలను మరి ఆ కీర్తనలో చరణాలలో చెప్పించి మనకి తెలియపరిచినట్లుగా మనం ముందుకు చూస్తాము. విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 18 నుంచి 26 వరకు చదువుదాం. నాకు బలము ఉడిగెను అనుకొంటిని, యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకొను. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. భీతి చెందిన వాడినై నాకు బలము ఉడిగని అనుకుంటుని యెహోవా యందు నాకిక ఆశలు లేవు అనుకుంటుని. ఇర్మియా ద్వారా దేవాది దేవుడు ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఒక మానవునికి కష్ట సమయం వచ్చినప్పుడు అతని మనస్సు ఏ విధంగా పనిచేస్తుంటుందో, ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుందో ఈ వాక్యం ద్వారా మనము గ్రహించుకోగలుగుతాం. 31వ కీర్తన 22వ వచనం. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటుని. నేనేమనుకుంటున్నానంటే ఇక నేను నీకు కనబడను, అంటే చనిపోతాను, నేను పాతి పెట్టబడతాను. ఒక మానవుడు చనిపోతే, ఒక మనుషుడు చనిపోతే ఇక కనబడు. కొద్ది గంటలు అతని భౌతిక కాయం ఉంటుంది, ఆ తర్వాత ఇంకా మనిషి భూమి మీద కనబడ్డు. ఆ విధంగా ఈ యొక్క మానవుడు, ఈ యొక్క భక్తుడు తన మాటలను, తన మనసులో ఉన్నటువంటి భావాలను తెలియపరుచుకుంటున్నాడు. భీతి చెందిన వాడినే నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటుని. అయినను నీకు నేను మొర్రపెట్టగా, అయినను ఇటువంటి ఆపద సమయంలో, ప్రమాద సమయంలో నేను నీకు మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించితివి. నీవు నా ప్రార్థనలను, విజ్ఞాపనలను, నేను అడుగుచున్న వాటిని, నేను పలికి నేను కోరుతున్న వాటిని నీవు ఆలకించావు అని చెప్పుకుంటూ ఉన్నాడు. 19వ వచనం చూద్దాము. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకొను. మాచిపత్రి, చేదు అనేటప్పటికి ప్రభువారికి శిలువ మీద అందించబడిన చిరక మనకి జ్ఞాపకం వస్తుంది. అంటే శారీరకంగా శరీరంలో గాయాలై ఆ గాయాలు మర్చిపోవటానికి చేదును ఇచ్చి, మత్తును, ద్రాక్షారసమును, చేదును, ఆ బోళమును మొదలు వాటిని కలిపి ఇచ్చి ఆ మత్తును శరీరంలోనికి ద్రావకం ద్వారా పంపించటం. అంటే బాధను కొంత తగ్గించడానికి ప్రయత్నం చేయుట. ఈ మాటను చూసినప్పుడు మనిషి యొక్క దురవస్థ, బాధలో ఎలా ఉంటుందో మనము గ్రహించుకోగలుగుతాం. 20వ వచనంలో
ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని ఆ. నాలో కృంగి ఉన్నది. ఈ బాధలన్నిటిని నేను జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ నాలో కృంగుతూనే ఉన్నది, నాలో బాధపడుతూనే ఉన్నది. అయ్యో మనం కొన్ని అనుభవాలను జ్ఞాపకం చేసుకునేటప్పుడు అది మంచిదైనా తరచుగా జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ అది చాలా చెడ్డదైనా బాధాకరమైన హృదయానికి మనసుకు గాయపరిచినదైనా తరచుగా జ్ఞాపకం చేసుకుని కుమిలిపోతూ ఉంటారు. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ద్వారా వాటిని అన్నింటినీ అధిగమించగలుగుతాం. కానీ మానవుడికి, సగటు మానవుడికి ఉండేటువంటి మానసిక స్థితిని ఈ యొక్క వాక్యంలో మనము గ్రహించుకోగలుగుతాం. అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా, నా ఆత్మ నాలో ఎప్పుడు కృంగిపోతూ ఉన్నది అని నీకు జ్ఞాపకం ఉన్నది కదా. నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక ఉంటది, అంటే ఎల్లప్పుడూ ఉంటది, దానికి అంతం లేదు, ఎల్లప్పుడూ ఉంటది. 130వ కీర్తన 7వ వచనం, సామ్ 137th చరణం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణమైన విమోచన దొరుకును. ఏ మనిషికైనా ఇంకొక మనిషి సాయం అంటే కొంతకాలము తాత్కాలికము, కానీ దేవుని సహాయము నిరంతరం, ఎల్లకాలము, శాశ్వత కాలం. అది మనము గ్రహించుకొని దాని దేవుని మీద ఆధారపడడం అలవాటు చేసుకోవాలి. అందుగురించి దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవుని యొద్ద కృప దొరుకుతుంది. కృప అంటే ఏంటో మనకి తెలుసు. ఏదైతే పొందడానికి యోగ్యత కలిగి లేమో ఆయనను దేవుడు దాన్ని మనం అనుగ్రహించుట కృప. దేవుడి ద్వారా దాన్ని మనం పొందగలుగుట, ప్రభు ద్వారా మనం దానిని పొందగలుగుట కృప. ఆయన యొద్ద మాత్రమే సంపూర్ణమైన విమోచన దొరుకుతుందని చెబుతూ ఉన్నాడు. తర్వాత మాట, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మరింత స్పష్టంగా అక్కడ ఈ వాక్యం యొక్క భావాన్ని మనము ఇంకా లోతుగా తెలుసుకోగలుగుతాం. 2వ వచనం, 33వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారో, వేచి ఉండగలుగుతారో వారు చెప్పగలుగుతారు ఈ మాటలు. నీ కొరకు మేము కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము, మమ్మను కనికరించు. ఉదయకాలమున వారికి బాహుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఆపదలు ఆపదలు ఆపదలు, మనుషులందరికీ ఆపద సమీపముగా ఉన్నది ప్రస్తుత దినాలు. కానీ దేవుని దగ్గర ప్రతి ఉదయకాలము సాయంకాలము మొరపెట్టాలి. మనం ఆపద మన దరిదాపులకు రాకుండా, క్షేమము మా కుటుంబంలో మా గృహంలో ఉండేలాగా దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. అదే శాశ్వత జీవం, శాశ్వత కాలము ఇచ్చేటువంటి ఆ యొక్క కాపుదల, భద్రత. ఉదయకాలమున వారికి బాహుగాను, ఆపత్కాలమున మాకు రక్షణ ఆధారముగాను ఉండును. అది నూతనముగా ప్రతిదినము ఇవ్వబడుతూ ఉంటుంది, ప్రతిదినము ఇవ్వబడుతూ ఉంటుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. 6వ వచనము, యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. లయము కాకుండా కాపాడగలడు. ఆయన బాహు మనలను లయము కాకుండా కాపాడుతుంది, నడిపిస్తుందని సత్యాన్ని మనము విస్మరించరాదు. 23వ వచనము అయిపోయింది. 24వ వచనం చూద్దాం. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను, నమ్మకం ఉంచుకొనుచున్నాను, రక్షణ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను. మలాకీలోని ఈ మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను,
నమ్మకము దేవుని యందు ఉంచుతూ ఉన్నారు. 7వ అధ్యాయం 7వ వచనం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. నా దేవుడు నా ప్రార్థన నా మొర్ర ఎవరు ఆలకిస్తారు? నా కష్టాలు ఎవరు వింటారు? నా బాధలు ఇబ్బందులు ఎవరితో చెప్పుకోగలను? నా దేవుడితో మాత్రమే చెప్పుకోగలను. అప్పుడే నాకు సమాధానం, ఉపశమనము, ఆ యొక్క విడుదల, ధైర్యము లభిస్తాయి. అది భక్తుడు తన అనుభవపూర్వకంగా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. 25వ వచనం చూద్దాము. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. తను ఆశ్రయించు వారి ఎడల దయ చూపించు దేవుడు, దయ చూపించు దేవుడు. కావున దయ ఆయన మన యందు చూపవల్లని ఎప్పుడూ కూడాను వేచి ఉంటాడు. దయ చూపించే అవకాశం ఎప్పుడు వస్తుందా, మనల్ని ఎప్పుడు కనికరిద్దామా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. మనకు న్యాయం జరిగేలాగా ఆయన బాధ్యత వహిస్తూ ఉంటాడు. ఒకసారి 30వ అధ్యాయము 18వ వచనం యెషయా గ్రంథము చదువుదాం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలువబడి ఉన్నాడు. మనం వెళ్ళి ఆయన కరుణ కొరకు ఎదురు చూడాలా, నిరీక్షించాలా, వెయిట్ చేయాలి. కానీ ఆయన మనల్ని కరుణించడానికి ఎప్పుడు కూడా మనకు అవైలబుల్లో ఉండడానికి, నిరంతరం ఆయన మనకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తూ, ఆయన యొక్క సహాయం, ఆయన కాపుదల, ఆయన ఇచ్చే భద్రత, ఆయన ఇచ్చే క్షేమం మనకు కలిగి ఉండాలని, న్యాయము తీర్చడానికి మనము ఆయన వైపు చూస్తూ ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు కనిపెడుతూ ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము గమనించగలుగుతాము. తర్వాత మాట చూద్దాం. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. 37వ కీర్తన 7వ వచనంలో ఆయన దగ్గర మనము ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు ఆయన యొక్క రక్షణ, ఆయన దయ పొందుకోగలుగుతామో అక్కడ ఇంకా స్పష్టంగా రాయబడి ఉంది. 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకుము. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోండి. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. ఎవరైనా బాగున్నారు, చక్కగా ఉన్నారు, సమాధానంగా ఉండగలుగుతున్నారు, సంతోషంగా ఉండగలుగుతున్నారంటే అటువంటి వారిని చూసి వ్యసన పడవద్దు. నీకు ఏదో ఆపద, కష్టకాలము, మనస్సు కలవరపాటుకి గురైందా, దేవుని ఎద్దరుగా మౌనముగా ఉండి ఆయన యొక్క చిత్తం ఏంటో కనిపెట్టుకుని ఉండమని వాక్యం సెలవిస్తుంది. అదే సమయంలో దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము. అటువంటి వారిని చూచి కూడా విసుక్కొనవద్దు, వారికి దూరంగా ఉండు, వారి కొరకు ప్రార్థన చేయి. ఇది మనము గ్రహించవలసినటువంటి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు. మన హృదయం వేదన చెందిన, మన హృదయం కలవరపాటుకి గురైన, నా బలమంతా ఉడిగిపోయింది, ఇక నా శరీరంలో శక్తి లేదు అని మనము తలంచినా, భావించినా, నేను చనిపోయాను, ఇంక అయిపోయింది నా పని అని అనుకున్నా, నిత్యము సజీవుడైనటువంటి యుగ యుగములు జీవించుచు పరిపాలించుచున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడిని నీవు ఎన్నడూ మరచిపోకూడదు. ఆయన కూడా ఇటువంటి కష్టాలన్నీ అనుభవించి వచ్చాడు. ఇప్పుడే
జ్ఞాపకం చేసుకున్నాం. శిలువ మీద ఆయన పొందిన శ్రమ, చిరక ఆయన పుచ్చుకుని, ఎందుకు ఆయన శరీరం కూడా అంతగా గాయపరచబడింది. ఆయన మనసు కూడా ఎంతగానో వేదనకు గురైంది. అందుకే మన యొక్క కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి, ఆయనే మనకు యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆయన ఇటువంటి బలహీన పరిస్థితులన్నీ కూడా అధిగమించుకుని వచ్చాడని ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి చూసినప్పుడు ఈ యొక్క వాక్యం, ఈ యొక్క మాటలు అక్కడ తెలియపరచబడుతూ ఉన్నాయి. ఆకాశం దేవుడి కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక, యేసు అనబడిన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఏమని ఒప్పుకున్నాము? యేసే నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు, నేను ఈయన ప్రార్థిస్తాను, నేను ఈయన రక్షకుడిగా అంగీకరించానని ఒప్పుకున్నాం, చెప్పుకున్నాం. ఆ వాక్యాన్ని బట్టి ప్రభువులో కొనసాగుతూ ఉన్నాం. దాన్ని గట్టిగా చేపట్టుకుని ఉందాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. మనం అనుకుంటూ ప్రతి మనిషి అనుకుంటాడు, నాకు కాబట్టి ఇన్ని కష్టాలు వచ్చాయి, నాకు మాత్రమే ఇన్ని బాధలు వచ్చాయి, నేను ఒక్కనే ఇన్ని బాధలన్నీ అనుభవిస్తున్నాను, నాలాంటి బాధలు ఇంకొక మనిషికి రాలేదు అనుకుంటాం. కానీ భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క వేదన, బాధ, ఇబ్బంది, రోగము, బలహీనత, పాపము, దోషము, అతిక్రమం అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే భరించాడు. ఆయన ఇంకెంత బాధపడి ఉంటాడు, ఆయన ఇంకెంత వేదనకి గురి అయ్యి ఉంటారు. ఆయన ఇటువంటి అన్ని అనుభవించే ఒక జయ జీవితంలోనికి, గమ్యానికి, నీవు నాకు అప్పగించిన పనిని కంప్లీట్ చేయగలిగాను, ముగించగలిగానని చెప్పే స్థితికి రాగలిగాడు. కాబట్టి ఇక్కడ మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ మన వలనే అన్ని విషయాల్లో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండును. ఎన్ని శోధనలు వచ్చినా పాపం మట్టుకు ఆయన చేయలేదు. మనము ఆ బలహీనతలను బట్టి, ఆ ప్రమాదాలను బట్టి, ఇబ్బందులను బట్టి పాపము మాట్లాడేస్తాము, చేసేస్తాము. కానీ ప్రభు అలా చేయలేదు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. ఆయన అటువంటి పరిశుద్ధుడు కాబట్టి మనకి అటువంటి ఆపద సమయం, కష్టకాలం వచ్చినప్పుడు ఆయన దగ్గర, ఆయన కృపాసనం దగ్గరికి మనము చేరుకుని ఆయన్ను వేడుకొనగలిగినప్పుడు మనకు నిత్యము సమాధానము ఆయన వలన దొరుకుతుందని మనము గ్రహించుకోగలుగుతాం. ఈ సందర్భంగా ఈ సమయంలో అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం చూసినప్పుడు మనకి ఏమైనా, మన మనసుకి ఏమైనా ఏమి తోస్తుందో గమనించుదాం. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. మన కష్టకాలం వచ్చినా, ఇబ్బంది కాలం వచ్చినా, సంతోషకాలం వచ్చినా ఏం చేయాలా? ప్రతి దినము దేవుని సన్నిధిలో గడుపుచు ఏం చేయాలి? ఇంకా ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు, ప్రభువుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారి ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారమును పుచ్చుకొనొచ్చు ఉండవలెను. అది నీకు సమాధానం ఇస్తుంది, అది నీకు సంతోషం ఇస్తుంది. ఈ అనుభవం నీకు నీ జీవితాంతము కూడా సమాధానాన్ని ఇవ్వగలుగుతుంది. విలాపవాక్యం గ్రంథం 3వ అధ్యాయంలో ప్రారంభంలో చదువుకున్నప్పుడుగా, నేను నిస్సహాయుడిని అయిపోయాను, నిరాశ చెందేశాను, నా పని అయిపోయింది, ఇక నాకు సమాధానం లేదు, నాకు సంతోషం లేదు అనుకుని ఎటువంటి కృంగిపోయే స్థితిలో ఉన్నావో అటువంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను పైకి తీసుకుని వచ్చి నిత్యము ఆయన స్తుతించే పరిస్థితిని దేవుడు తీసుకుని రాగలిగిన సమర్థుడు. ఎప్పుడు అనంటే నీవు ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసి దాన్ని నీ జీవితంలో ఆచరించినప్పుడు
అది ఎంత తొందరగా నీవు ఆచరించగలిగితే, ఎంత తొందరగా ఈ వింటున్న వాక్యాన్ని నీవు నీ జీవితంలో అనుభవించడం, ఆచరించడం మొదలు పెడతావో అంత తొందరగా ఈ సమాధానము నీ జీవితంలో నీకు అది ఉపయోగపడుతుంది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పని సఖ్యమును మహిమాయుక్తములైన సంతోషము గలవారే ఆనందించుచున్నారు. మీరు ఆయన చూడలేదు, ఆయన బాధపడడం ఇవన్నీ చదివారు, విన్నారు, కానీ చూడలేదు. అదేవిధంగా కొంతమంది భక్తులు, సేవకుల యొక్క వేదనలు, బాధలు ఈ కీర్తనలన్నింటిలోనూ, ఇతర విలాపవాక్యంలోనూ ప్రభు యొక్క మనస్సును, మనుషుల యొక్క మనస్సును మనం గ్రహించున్నాం. ఇటువంటి నీ జీవితంలో కూడా జరిగి ఉండొచ్చు. వాటన్నిటి నుంచి తప్పించి విడిపించగలిగినటువంటి వాడు మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు అని మనం మర్చిపోకూడదు. ఈయనను మనము కళ్ళారా చూడకపోయినను విశ్వాసం ఉంచాము, అందుకు తగిన ఫలాన్ని మనము తప్పక పరలోకం నుంచి పొందుకోగలుగుతాము. అయితే నీ ఆత్మ రక్షణ పొంది ఉన్నది కాబట్టి చెప్పలేనటువంటి మహిమాయుక్తమైన సంతోషంతో నీవు నిత్యము ఆనందంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. నీ ఆనందం, సంతోషం ఇతరులకు మంచి ఇవ్వగలగాలి. చివరిగా ముగించుకుందాము. అపోస్తలుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 52వ వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఎవరైతే ఈ వాక్యాన్ని తమ జీవితంలో అన్వయింపు చేసుకుని, వ్యక్తిగతంగా అన్వయింపు చేసుకుని దాని ప్రకారం నడుచుకోగలుగుతారో పరిశుద్ధాత్మ వారి మీద ప్రోక్షించబడి వారు నిత్యము ఆనందముగాను సమాధానముగాను జీవించగలుగుతారు. వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్య ప్రకారంగా మనము ఏదో ఒకరోజు ప్రభు పిలుపు వచ్చిన తర్వాత ఆయన రాజ్యంలో మనము చూడగలుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు ఈ హృదయాల్లో ఫలింపచేయుగాక. ఆమేన్. ఈస్టర్ తర్వాతి 3వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాలను ధ్యానం చేద్దాము. దేవుని యొక్క అత్యంతమైన కృపను బట్టి 2020 సంవత్సరం ఈస్టర్ దినం తర్వాత 3వ ఆదివారం కొరకు మనకు ప్రభువు పరిశుద్ధాత్మను మనకి సహాయంగా ఇచ్చి చేర్చారు. ఈ సభా దినం బట్టి దేవాది దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా ప్రభు నామ పేరిట సబాత దిన శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ని దినాలు మనల్ని కాచి కాపాడి లోకమంతా కూడా భయంకరమైనటువంటి మరణానికి సంబంధించిన మరణ అపాయము కలుగ చేయగలిగినటువంటి వ్యాధి వనను
ఆయన కృపను బట్టి మనలను ఆరోగ్యంగా ఆయన కాపాడుతున్నందుకు దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు చెల్లించుదాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 16వ అధ్యాయము 16 నుంచి 23 వచనాలు త్వరితగతిన చదివి ముందుకు వెళదాం. కొంచెం కాలమైన తరువాత మీరిక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెం కాలమైన తరువాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకరు చెప్పుకొని, కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిది. వారు తనను అడుగకోరుచుండినని యేసు ఎరిగి వారితో ఇట్లనెను, కొంచెం కాలమైన తరువాత మీరు నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకొంచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించును, మీరు దుఃఖితురు గాని మీ దుఃఖము సంతోషమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనన్న సంతోషం చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనదు. అటువల్ల మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషమును ఎవడునూ మీ యొద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు. మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వాక్యం ఎంత పర్యంతము ప్రభువారి శిష్యుల్ని ఉద్దేశించి కొంచెము కాలము తర్వాత నన్ను చూడరు, తర్వాత మళ్ళీ చూస్తారు అనే మాటలను బట్టి శిష్యులు కొంచెం కలవరం పొందినట్లుగా, అంటే అది వారు అర్థం చేసుకోలేనట్లుగా మనం వాక్యం ద్వారా తెలుసుకోగలుగుతూ ఉన్నాం. 18వ వచనం చూసినప్పుడు కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనిరి. ఆయన ఏం చెప్తున్నారో మనకి అర్థం అవ్వట్లేదు అని తమలో తాము మాట్లాడుతున్నారు. కానీ ఎవరు కూడాను బోధకుడా నువ్వు చెప్పినది మాకు అర్థం కాలేదని, మేము గ్రహించలేకపోతున్నామని చెప్పడానికి తెగించలేదు. వారు తన్ను అడుగ గోరిచుండునని యేసు ఎరిగి వారితో ఇట్లనడు. అయితే మనస్సులు, అంతరంగము, హృదయం తెలుసుకోగలిగిన సమర్థుడైన దేవుడు కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్తున్నారు అంటే, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మన మనసులో అనుకుంటున్న మాటలు ఆయన ముందుగానే గ్రహించి అవి మీరు ఇలాగా మనసులో తలంచుతున్నారు కదా, మీరు ఒకరితో ఒకరు మెల్లమెల్లగా మాట్లాడుకుంటున్నారు కదా అని చెప్పారు. చెప్పి 20వ వచనం చూసినప్పుడు మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్తూ ఒక స్త్రీని ఆమె ప్రసవ దినాలు, గర్భము దాల్చినది మొదలుకొని ప్రసవ దినాలు, ప్రసవించి బిడ్డను ఎత్తుకునగలిగినంత వరకు, లేక చూడగలిగిన బిడ్డను చూచినంత వరకు, ప్రసవం అయిపోయినంత వరకు కూడా ఆ స్త్రీ యొక్క వేదనలు, బాధలు, ఇబ్బందులు అన్నిటినీ కూడాను అక్కడ ఉపమాన రీతిగా లేకపోతే ఉదాహరణ రీతిగా కొంచెం కాలము మీరు నా నిమిత్తమై శ్రమ అనుభవించాలి, బాధ అనుభవించాలి, ఇబ్బందులు పడాలి, కష్ట నష్టాలు, మరణాపాయాలు ఎదుర్కోవాలి, ఆ తర్వాత మీరు సంతోషంతో ఉంటారు. ఆ సంతోషము ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటుంది, అది ఇంక ఎప్పుడూ మీ దగ్గర నుంచి ఎవరినూ తీయలేరు అనేటువంటి మాటలను ప్రభువారు చెప్పినట్లుగా మనము గమనించగలుగుతాం. ఆ మాటలు అపోస్తల కార్యముల గ్రంథంలోను మరి ఇతర పత్రికల్లో కూడా రాయబడి ఉన్నాయి. అవి ముందుకి మనము ధ్యానం చేసుకుందాం. నేటి దినము మరి ప్రభు యొక్క మనస్సు అనగా సిలువను ఆయన ఎక్కి ఉన్నప్పుడు, లేకపోతే ఒక మనిషి మానవుడు కష్టకాలంలో ఉన్నప్పుడు, ఉదాహరణకు దావీదు భక్తుడిని మనం చూసినప్పుడు, అదేవిధంగా ఇర్మియా ద్వారా కొన్ని మాటలను విలాపవాక్యముల గ్రంథంలో మనం ధ్యానం చేసినప్పుడు, ఆ కీర్తనల ద్వారా దావీదు యాత్రలలో తను అనుభవించిన అనుభవాలను మరి ఆ కీర్తనలో, చరణాలలో చెప్పించి మనకి తెలియపరిచినట్లుగా మనం ముందుకు చూస్తాము. విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము
18 నుంచి 26 వరకు చదువుదాం. నాకు బలము ఉడిగెను అనుకొంటిని, ఆ. యెహోవా యందు నాకు ఇక ఆశలు లేవనుకొంటిని. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకొను. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. భీతి చెందిన వాడునై నాకు బలము ఉడిగని అనుకుంటుని యెహోవా యందు నాకిక ఆశలు లేవు అనుకుంటుని. ఇర్మియా ద్వారా దేవాది దేవుడు ఈ మాటలు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక మానవునికి కష్ట సమయం వచ్చినప్పుడు అతని మనస్సు ఏ విధంగా పనిచేస్తుంటుందో, ఎటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటుందో ఈ వాక్యం ద్వారా మనము గ్రహించుకోగలుగుతాం. 31వ కీర్తన 22వ వచనం. భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటుని. నేనేమనుకుంటున్నానంటే ఇక నేను నీకు కనబడు అంటే చనిపోతాను, నేను పాతి పెట్టబడతాను. ఒక మానవుడు చనిపోతే, ఒక మనుషుడు చనిపోతే ఇక కనబడు. కొద్ది గంటలు అతని భౌతిక కాయం ఉంటుంది, ఆ తర్వాత ఇంకా మనిషి భూమి మీద కనబడ్డు. ఆ విధంగా ఈ యొక్క మానవుడు, ఈ యొక్క భక్తుడు తన మాటలను, తన మనసులో ఉన్నటువంటి భావాలను తెలియపరుచుకుంటున్నాడు. భీతి చెందిన వాడినే నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటుని. అయినను నీకు నేను మొర్రపెట్టగా, అయినను ఇటువంటి ఆపద సమయంలో, ప్రమాద సమయంలో నేను నీకు మొర్రపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వనిని ఆలకించితివి. నీవు నా ప్రార్థనలను, విజ్ఞాపనలను, నేను అడుగుచున్న వాటిని, నేను పలికి నేను కోరుతున్న వాటిని నీవు ఆలకించావు అని చెప్పుకుంటూ ఉన్నాడు. 19వ వచనం చూద్దాము. నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచిపత్రిని చేదును జ్ఞాపకం చేసుకొను. మాచిపత్రి చేదు అనేటప్పటికి ప్రభువారికి శిలువ మీద అందించబడిన చిరక మనకి జ్ఞాపకం వస్తుంది. అంటే శారీరకంగా శరీరంలో గాయాలై ఆ గాయాలు మర్చిపోవటానికి చేదును ఇచ్చి, మత్తును, ద్రాక్షారసమును, చేదును, ఆ బోళమును మొదలు వాటిని కలిపి ఇచ్చి ఆ మత్తును శరీరంలోనికి ద్రావకం ద్వారా పంపించటం. అంటే బాధను కొంత తగ్గించడానికి ప్రయత్నం చేయుట. ఈ మాటలు చూసినప్పుడు మనిషి యొక్క దురవస్థ, బాధలో ఎలా ఉంటుందో మనము గ్రహించుకోగలుగుతాం. 20వ వచనంలో ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. ఈ బాధలన్నిటిని నేను జ్ఞాపకం చేసుకుని నా ఆత్మ నాలో కృంగుతూనే ఉన్నది, నాలో బాధపడుతూనే ఉన్నది. అయ్యో మనం కొన్ని అనుభవాలను జ్ఞాపకం చేసుకునేటప్పుడు అది మంచిదైనా తరచుగా జ్ఞాపకం చేసుకుంటాం. ఒకవేళ అది చాలా చెడ్డదైనా, బాధాకరమైన, హృదయానికి మనసుకు గాయపరిచినదైనా తరచుగా జ్ఞాపకం చేసుకుని కుమిలిపోతూ ఉంటారు. కాబట్టి దేవుని యందు మనం విశ్వాసం ద్వారా వాటిని అన్నింటినీ అధిగమించగలుగుతాం. కానీ మానవుడికి, సగటు మానవుడికి ఉండేటువంటి మానసిక స్థితిని యొక్క వాక్యంలో మనము గ్రహించుకోగలుగుతాం. అది నీకు ఇంకనూ జ్ఞాపకం ఉన్నది కదా, నా ఆత్మ నాలో ఎప్పుడు కృంగిపోతూ ఉన్నది అని నీకు జ్ఞాపకం ఉన్నది కదా, నేను దీన్ని జ్ఞాపకము చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక ఉంటది, అంటే ఎల్లప్పుడూ ఉంటది, దానికి అంతం లేదు.
ఎల్లప్పుడూ ఉంటుంది. 130వ కీర్తన 7వ వచనం, సామ్ 137th చరణం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. సంపూర్ణమైన విమోచన దొరుకును. ఏ మనిషికైనా ఇంకొక మనిషి సాయం అంటే కొంతకాలము, తాత్కాలికము. కానీ దేవుని సహాయము నిరంతరం, ఎల్లకాలము, శాశ్వత కాలం. అది మనము గ్రహించుకొని దాని దేవుని మీద ఆధారపడడం అలవాటు చేసుకోవాలి. అందుగురించి దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును. దేవుని యొక్క కృప దొరుకుతుంది. కృప అంటే ఏంటో మనకి తెలుసు. ఏదైతే పొందడానికి యోగ్యత కలిగి లేమో ఆయనను దేవుడు దాన్ని మనం అనుగ్రహించుట కృప. దేవుడి ద్వారా దాన్ని మనం పొందగలుగుట, ప్రభు ద్వారా మనం దాన్ని పొందగలుగుట కృప. ఆయన యొద్ద మాత్రమే సంపూర్ణమైన విమోచన దొరుకుతుందని చెబుతూ ఉన్నాడు. తర్వాత మాట, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా వారు అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మరింత స్పష్టంగా అక్కడ ఈ వాక్యం యొక్క భావాన్ని మనము ఇంకా లోతుగా తెలుసుకోగలుగుతాం. 2వ వచనం, 33వ అధ్యాయము 2వ వచనం, యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము. ఎవరైతే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారో, వేచి ఉండగలుగుతారో వారు చెప్పగలుగుతారు ఈ మాటలు. నీ కొరకు మేము కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము, మమ్మను కనికరించు. ఉదయకాలమున వారికి బాహుగాను, ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఆపదలు ఆపదలు ఆపదలు, మనుషులందరికీ ఆపద సమీపముగా ఉన్నది ప్రస్తుత దినాలు. కానీ దేవుని దగ్గర ప్రతి ఉదయకాలము, సాయంకాలము మొరపెట్టాలి. మనం ఆపద మన దరిదాపులకు రాకుండా, క్షేమము మా కుటుంబంలో, మా గృహంలో ఉండలాగా దేవుని దగ్గర మనం మొరపెట్టాలి. అదే శాశ్వత జీవం, శాశ్వత కాలము ఇచ్చేటువంటి ఆ యొక్క కాపుదల, భద్రత. ఉదయకాలమున వారికి బాహుగాను, ఆపత్కాలమున మాకు రక్షణ ఆధారముగాను ఉండును. అది నూతనముగా ప్రతిదినము ఇవ్వబడుతూ ఉంటుంది, ప్రతిదినము ఇవ్వబడుతూ ఉంటుంది. మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. 6వ వచనము, యెహోవానైన నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. లయము కాకుండా కాపాడగలడు. ఆయన బాహు మనలను లయము కాకుండా కాపాడుతుంది, నడిపిస్తుందని సత్యాన్ని మనము విస్మరించరాదు. 23వ వచనము అయిపోయింది. 24వ వచనం చూద్దాము. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను, నమ్మకం ఉంచుకొనుచున్నాను, రక్షణ కొరకు కనిపెట్టుకొనుచున్నాను. నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను. మలాకీలోని ఈ మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాటలు స్పష్టంగా వ్రాయబడి ఉన్నాయి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, నమ్మకము దేవుని యందు ఉంచుతూ ఉన్నాను. 7వ అధ్యాయం 7వ వచనం, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. రక్షణ కర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉన్నాను. నా దేవుడు నా ప్రార్థనను ఆలకించును. నా దేవుడు నా ప్రార్థన నా మొర్ర ఎవరు ఆలకిస్తారు? నా కష్టాలు ఎవరు వింటారు? నా బాధలు, ఇబ్బందులు ఎవరితో చెప్పుకోగలను? నా దేవునితో మాత్రమే చెప్పుకోగలను. అప్పుడే నాకు సమాధానం, ఉపశమనము, ఆ యొక్క విడుదల, ధైర్యము లభిస్తాయి. అది భక్తుడు తన అనుభవపూర్వకంగా ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. 25వ వచనం చూద్దాము. తను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. తను ఆశ్రయించు వారి ఎడల దయ చూపించు దేవుడు, దయ చూపించు దేవుడు. కావున దయ ఆయన మన యందు చూపవలని ఎప్పుడూ కూడాను వేచి ఉంటాడు. దయ చూపించే అవకాశం ఎప్పుడు వస్తుందా, మనల్ని ఎప్పుడు కనికరిద్దామా అని దేవుడు
ఎదురు చూస్తూ ఉంటాడు. మనకు న్యాయం జరిగేలాగా ఆయన బాధ్యత వహిస్తూ ఉంటాడు. ఒకసారి 30వ అధ్యాయము 18వ వచనం యెషయా గ్రంథము చదువుదాం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. మీ యందు దయ చూపవలని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలువబడి ఉన్నాడు. మనం వెళ్ళి ఆయన కరుణ కొరకు ఎదురు చూడాలా, నిరీక్షించాలా, వెయిట్ చేయాలి. కానీ ఆయన మనల్ని కరుణించడానికి ఎప్పుడు కూడా మనకు అవైలబుల్లో ఉండడానికి, నిరంతరం ఆయన మనకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేస్తూ, ఆయన యొక్క సహాయం, ఆయన కాపుదల, ఆయన ఇచ్చే భద్రత, ఆయన ఇచ్చే క్షేమం మనకు కలిగి ఉండాలని, న్యాయము తీర్చడానికి మనము ఆయన వైపు చూస్తూ ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు కనిపెడుతూ ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనము గమనించగలుగుతాము. తర్వాత మాట చూద్దాం. తను ఆశ్రయించు వారి యెడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి యెడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. 37వ కీర్తన 7వ వచనంలో ఆయన దగ్గర మనము ఏ విధంగా ఉండాలి, ఎప్పుడు ఆయన యొక్క రక్షణ, ఆయన దయ పొందుకోగలుగుతామో అక్కడ ఇంకా స్పష్టంగా వ్రాయబడి ఉంది. 37వ కీర్తన 7వ వచనం. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము, తన మార్గమును వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము, దురాలోచనలు నెరవేర్చుకుని వాని చూచి వ్యసన పడకుము. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకోండి. తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసన పడకుము. ఎవరైనా బాగున్నారు, చక్కగా ఉన్నారు, సమాధానంగా ఉండగలుగుతున్నారు, సంతోషంగా ఉండగలుగుతున్నారంటే అటువంటి వారిని చూసి వ్యసన పడవద్దు. నీకు ఏదో ఆపద, కష్టకాలము, మనస్సు కలవరపాటుకి గురైందా, దేవుని ఎదురుగా మౌనముగా ఉండి ఆయన యొక్క చిత్తం ఏంటో కనిపెట్టుకుని ఉండమని వాక్యం సెలవిస్తుంది. అదే సమయంలో దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూచి వ్యసన పడకము. అటువంటి వారిని చూచి కూడా విసుక్కొనవద్దు, వారికి దూరంగా ఉండు, వారి కొరకు ప్రార్థన చేయి. ఇది మనము గ్రహించవలసినటువంటి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యాలు. మన హృదయం వేదన చెందిన, మన హృదయం కలవరపాటుకి గురైన, నా బలమంతా ఉడిగిపోయింది, ఇక నా శరీరంలో శక్తి లేదు అని మనము తలంచినా, భావించినా, నేను చనిపోయాను, ఇంక అయిపోయింది నా పని అని అనుకున్న, నిత్యము సజీవుడైనటువంటి యుగ యుగములో జీవించుచు పరిపాలించుచున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడిని నీవు ఎన్నడూ మరచిపోకూడదు. ఆయన కూడా ఇటువంటి కష్టాలన్నీ అనుభవించి వచ్చాడు. ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాం. శిలువ మీద ఆయన పొందిన శ్రమ, చిరక ఆయన కూర్చుకుని, ఎందుకు ఆయన శరీరం కూడా అంతగా గాయపరచబడింది, ఆయన మనసు కూడా ఎంతగానో వేదనకు గురైంది. అందుకే మన యొక్క కాపరి, గొప్ప కాపరి, మంచి కాపరి, ఆయనే మనకు యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆయన ఇటువంటి బలహీన పరిస్థితులన్నీ కూడా అధిగమించుకుని వచ్చాడని ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి చూసినప్పుడు ఈ యొక్క వాక్యం, ఈ యొక్క మాటలు అక్కడ తెలియపరచబడుతూ ఉన్నాయి. ఆకాశం మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక, యేసు అనబడిన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. ఏమని ఒప్పుకున్నాము? యేసే నా దేవుడు, నా ప్రభువు, నా రక్షకుడు,
నేను ఈయన ప్రార్థిస్తాను, నేను ఈయన రక్షకుడికి అంగీకరించానని ఒప్పుకున్నాం, చెప్పుకున్నాం. ఆ వాక్యాన్ని బట్టి ప్రభువులో కొనసాగుతూ ఉన్నాం. దాన్ని గట్టిగా చేపట్టుకుని ఉందాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని. మనం అనుకుంటూ ప్రతి మనిషి అనుకుంటాడు, నాకు కాబట్టి ఇన్ని కష్టాలు వచ్చాయి, నాకు మాత్రమే ఇన్ని బాధలు వచ్చాయి, నేను ఒక్కనే ఇన్ని బాధలన్నీ అనుభవిస్తున్నాను, నాలాంటి బాధలు ఇంకొక మనిషికి రాలేదు అనుకుంటాం. కానీ భూమి మీద ఉన్న ప్రతి మనిషి యొక్క వేదన, బాధ, ఇబ్బంది, రోగము, బలహీనత, పాపము, దోషము, అతిక్రమం అన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే భరించాడు. ఆయన ఇంకెంత బాధపడి ఉంటాడు, ఆయన ఇంకెంత వేదనకి గురి అయ్యి ఉంటారో. ఆయన ఇటువంటి అన్ని అనుభవించే ఒక జయ జీవితంలోనికి, గమ్యానికి, నీవు నాకు అప్పగించిన పనిని కంప్లీట్ చేయగలిగాను, ముగించగలిగానని చెప్పే స్థితికి రాగలిగాడు. కాబట్టి ఇక్కడ మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ మన వలనే అన్ని విషయాల్లో శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఎన్ని శోధనలు వచ్చినా పాపం మట్టుకు ఆయన చేయలేదు. మనము ఆ బలహీనతలు బట్టి, ఆ ప్రమాదాలను బట్టి, ఇబ్బందులను బట్టి పాపము మాట్లాడేస్తాము, చేసేస్తాము. కానీ ప్రభు అలా చేయలేదు. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాము. ఆయన అటువంటి పరిశుద్ధుడు కాబట్టి మనకి అటువంటి ఆపద సమయం, కష్టకాలం వచ్చినప్పుడు ఆయన దగ్గర, ఆయన కృపాసనం దగ్గరికి మనము చేరుకుని ఆయన్ను వేడుకొనగలిగినప్పుడు మనకు నిత్యము సమాధానము ఆయన వలన దొరుకుతుందని మనము గ్రహించుకోగలుగుతాం. ఈ సందర్భంగా ఈ సమయంలో అపొస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 46వ వచనం చూసినప్పుడు మనకి ఏమైనా, మన మనసుకి ఏమైనా ఏమి తోస్తుందో గమనించుదాం. మరియు వారు ఏకమనస్కులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు. మన కష్టకాలం వచ్చినా, ఇబ్బంది కాలం వచ్చినా, సంతోషకాలం వచ్చినా ఏం చేయాలా? ప్రతి దినము దేవుని సన్నిధిలో గడుపుచు ఏం చేయాలి? ఇంకా ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు, ప్రభువుని స్తుతించుచు. ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొని, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారమును పుచ్చుకొనొచ్చు ఉండవలెను. అది నీకు సమాధానం ఇస్తుంది, అది నీకు సంతోషం ఇస్తుంది. ఈ అనుభవం నీకు నీ జీవితాంతము కూడా సమాధానాన్ని ఇవ్వగలుగుతుంది. విలాపవాక్యం గ్రంథం 3వ అధ్యాయంలో ప్రారంభంలో చదువుకున్నప్పుడుగా నేను నిస్సహాయుడిని అయిపోయాను, నిరాశ చెందేశాను, నా పని అయిపోయింది, ఇక నాకు సమాధానం లేదు, నాకు సంతోషం లేదు అనుకుని ఎటువంటి కృంగిపోయే స్థితిలో ఉన్నావో అటువంటి స్థితిలో నుంచి దేవుడు నిన్ను పైకి తీసుకుని వచ్చి నిత్యము ఆయన స్తుతించే పరిస్థితిని దేవుడు తీసుకొని రాగలిగిన సమర్థుడు. ఎప్పుడు అనంటే నీవు ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసి దాన్ని నీ జీవితంలో ఆచరించినప్పుడు, అది ఎంత తొందరగా నీవు ఆచరించగలిగితే, ఎంత తొందరగా ఈ వింటున్న వాక్యాన్ని నీవు నీ జీవితంలో అనుభవించడం, ఆచరించడం మొదలు పెడతావో అంత తొందరగా ఈ సమాధానము నీ జీవితంలో నీకు అది ఉపయోగపడుతుంది. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పని సఖ్యమును మహిమాయుక్తములైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీరు ఆయన చూడలేదు, ఆయన బాధపడడం ఇవన్నీ చదివారు, విన్నారు, కానీ చూడలేదు. అదేవిధంగా కొంతమంది భక్తులు, సేవకుల యొక్క వేదనలు, బాధలు, ఈ కీర్తనలన్నింటిలోనూ, ఇతర విలాప వాక్యంలోనూ ప్రభు యొక్క మనస్సును, మనుషుల యొక్క మనస్సును మనం గ్రహించున ఇటువంటి నీ జీవితంలో కూడా జరిగి ఉండొచ్చు. వాటన్నిటి నుంచి తప్పించి విడిపించగలిగినటువంటి వాడు మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు అని మనం మర్చిపోకూడదు. ఈయనను మనము కన్నులారా చూడకపోయినను విశ్వాసం ఉంచాము, అందుకు తగిన ఫలాన్ని మనము
తప్పక పరలోకం నుంచి పొందుకోగలుగుతాము. అయితే నీ ఆత్మ రక్షణ పొంది ఉన్నది కాబట్టి చెప్పలేనటువంటి మహిమాయుక్తమైన సంతోషముతో నీవు నిత్యము ఆనందంగా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. నీ ఆనందం సంతోషం ఇతరులకు మంచి ఇవ్వగలగాలి. చివరిగా ముగించుకుందాము. అపోస్తలుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 52వ వచనం. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఎవరైతే ఈ వాక్యాన్ని తమ జీవితంలో అన్వయింప చేసుకుని, వ్యక్తిగతంగా అన్వయింప చేసుకుని దాని ప్రకారం నడుచుకోగలుగుతారో పరిశుద్ధాత్మ వారి మీద ప్రోక్షించబడి వారు నిత్యము ఆనందముగాను సమాధానముగాను జీవించగలుగుతారు. వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్య ప్రకారంగా మనము ఏదో ఒక రోజు ప్రభువు పిలుపు వచ్చిన తర్వాత ఆయన రాజ్యంలో మనము చూడగలుగుతాము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు మీ హృదయాల్లో ఫలింప చేయనుగాక. ఆమేన్.